హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ అండి. ఇన్టచ్ సిఎక్స్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అయితే రావడం జరిగింది. సో మీకు మాత్రం టైపింగ్ వస్తే తప్పకుండా అప్లై చేసుకోండి. సో వీళ్ళు ఇచ్చే కంటెంట్ మీరు టైప్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెలకి జీతం 45,000 వరకు కూడా ఉంటుందన్నమాట. అలాగే వెంటనే అప్లై చేసుకుంటే ఇంటర్వ్యూ కాల్ అనేది వెంటనే రావడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ అనేది లేదు, అలాగే అప్లికేషన్ ఫీజు అనేది లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అవసరం లేదన్నమాట. సో ఈరోజు నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఇన్టచ్ సిఎక్స్ కంపెనీ నుంచి ఫ్రెంచ్ భాష నిపుణుడు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రెంచ్ భాష నిపుణుడు అంటే ఫ్రెంచ్ భాష ఎక్స్పర్ట్స్ అయితే వీళ్ళకి కావాలన్నమాట. అలాగే మనకి 0 to 3 years అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. ఓకేనా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అలాగే మనకి శాలరీ కూడా వచ్చేసరికి 6 lakhs నుంచి 6.5 lakhs పర్ యానం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మినిమం మీకు 45,000 నుంచి 55,000 వరకు కూడా మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట పర్ మంత్ శాలరీ. ఇదైతే మనకి హైదరాబాదు, సికింద్రాబాద్లో లొకేటెడ్ అయ్యి ఉందన్నమాట. ఈ యొక్క వేకెన్సీ చూసుకోవచ్చు. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది ఉంటుంది. అలాగే మనకి ఇది పోస్ట్ చేసి ఆల్రెడీ 3 days అగో అనేది ఇవ్వడం జరిగింది. సో ఐదు ఉన్నాయన్నమాట వేకెన్సీ. మొత్తం ఇప్పటి వరకు దరఖాస్తుదారులు ఎంతమంది అంటే 390 మంది కూడా ఆల్రెడీ ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో మీరు కూడా అప్లై చేసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఎలా అప్లై చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఉద్యోగం ముఖ్యాంశాలు అనమాట. మీరైతే నైట్ షిఫ్ట్లో మాత్రం పనిచేయాలనుకుంటే దీనికి 24/7 అప్లై చేసుకుని మీరైతే 24/7 మీరు వర్క్ అనేది చేయొచ్చు. ఇక్కడైతే ఉద్యోగం ముఖ్యాంశాలు వచ్చేసరికి మేము ఫ్రెంచ్ భాషలో సర్టిఫికెట్ పొందిన ఫ్రెషర్లను మరియు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని నియమిస్తున్నాము. మరియు తప్పనిసరిగా ఆంగ్లంలో ఫ్లూయెన్స్గా మాట్లాడగలగాలన్నమాట. అంటే అనర్గళంగా మేము తక్షణ జాయినర్లను కోరుతున్నాము అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే హైదరాబాద్కి మకాం చేస్తారో అటువంటి వారిని మాత్రమే వీళ్ళైతే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, మీరైతే కంపల్సరిగా హైదరాబాద్ వెళ్ళి రావాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరైతే ఫ్రెంచ్ భాషలో మంచిగా మాట్లాడగలిగే విధంగా, లేదా ఫ్రెంచ్ భాషలో మీరు చదివి ఉన్నట్టు సర్టిఫికేట్ అయినా మీకు ఉండాలి. అలాగే ఫ్రెషర్స్ కావచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ కాంటాక్ట్స్ కావచ్చు, ఎటువంటి వారైనా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి. అలాగే హైదరాబాద్కి మకం అయిన వాళ్ళు, అంటే హైదరాబాద్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో వెంటనే జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. B స్థాయి సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. అలాగే జాబ్ మ్యాచ్ స్కోర్ వచ్చేసరికి మీరు ముందుగా అప్లై చేసుకోండి. సో ముందస్తు దరఖాస్తులు అయ్యే విధంగా చూసుకోవాలి. అలాగే ముఖ్యమైన నైపుణ్యాలు అంటే మీ యొక్క స్కిల్స్ అనేవి, అలాగే మీ యొక్క స్థానం, పని అనుభవం అనేది మీకు ఇక్కడైతే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఉద్యోగ వివరణ అనేసి ఇవ్వడం జరిగింది. మేము ఫ్రెంచ్ భాషలో సర్టిఫికేట్ పొందిన ఫ్రెషర్లను మరియు అనుభవజ్ఞులను నియమిస్తున్నాము, మరియు తప్పనిసరిగా ఆంగ్లంలో ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి. ఓకేనా, మేము తక్షణ జాయినర్లు మరియు హైదరాబాద్కు మకం మార్చడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తుల కోసం మాత్రమే, ఇక్కడ చూడండి, సిద్ధంగా ఉన్న వ్యక్తుల కోసం మాత్రమే చూస్తున్నాము అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఆసక్తి గల అభ్యర్థులు కింది పేర్కొన్న రిక్రూట్ని సంప్రదించవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఈ యొక్క జాబ్ కావాలనుకుంటున్నారో ఇక్కడున్న వ్యక్తి పేరు సుప్రియ HR అనమాట ఈ యొక్క కంపెనీకి. సో ఇక్కడ ఈ యొక్క ఈమెయిల్కి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేసి
మీరు డైరెక్ట్గా రెజ్యూమ్ కూడా పంపించవచ్చు అనమాట. సో ఆ యొక్క రెజ్యూమ్ పంపించిన వెంటనే మీకు రిప్లై రావడం కూడా జరుగుతుంది. సో ఈ యొక్క రెజ్యూమ్కి supriya.das@intouchcx.com అనేసి ఉంది కదా. సో ఈ యొక్క ఈమెయిల్కి మీరు రెజ్యూమ్ పంపించవచ్చు, మీరు మెసేజ్ చేయవచ్చు. సో డైరెక్ట్గా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకేనా. అయితే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ పాత్ర యొక్క బాధ్యతలు అనమాట, అంటే రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఇక్కడ చూడండి, వెబ్ చాట్ మరియు వాయిస్ ఆధారిత కమ్యూనికేషన్ సాధనాల ద్వారా అద్భుతమైన కస్టమర్ సేవను అందించడం అనేది మీ యొక్క బాధ్యత. నెక్స్ట్ వన్ వచ్చి వాళ్ళు అడిగే ప్రశ్నలు మరియు ఫిర్యాదులను పరిష్కరించడం కూడా మీ యొక్క బాధ్యత అనేసి ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రధానంగా చాట్ చేసి మీరైతే చేయొచ్చు అనమాట ఈ జాబ్. అలాగే కస్టమర్ ప్రశ్నలు ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ కెనడియన్ భాషలో ఉంటాయన్నమాట. సో మీకు ఇంగ్లీష్ ఫ్రెంచ్ భాష అనేది కరెక్ట్గా రావాలి, అంటే మినిమం ఫ్రెంచ్ భాష అనేది అర్థం చేసుకుంటే దీనికి మీరు ఎలిజిబిలిటీ అనమాట. ఓకేనా. సో ఇన్కమింగ్ చాట్ సంభాషణలు ఏవైతే ఉంటాయో సేకరించే బాధ్యత అనేది కూడా మీకు చాలా అవసరం అనమాట. అలాగే వృత్తిపరమైన పద్ధతుల్లో కస్టమర్ ఫిర్యాదులకు ప్రతిస్పందించడం, ఏర్పాటు చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఫిర్యాదులను విజయవంతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందన్నమాట. అలాగే సహోద్యోగులు, ప్రధాన వ్యక్తులు మరియు ఇతర విభాగాలతో సముచితంగా సమన్వయం చేసుకునే విధంగా అయితే మీరు చేసుకోవాలన్నమాట ఈ యొక్క జాబు. అలాగే ఇదంతా కూడా మీకు ఈ జాబ్ యొక్క మీకు పాత్రలు అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా మీకు జాబ్ యొక్క పాత్రలు అంటే రెస్పాన్సిబిలిటీస్ అనమాట. కోరుకున్న అభ్యర్థి ప్రొఫైల్ ఎలా ఉండాలంటే మీరు ఫ్రెంచ్లో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు ఉండాలన్నమాట. నెక్స్ట్ బి స్థాయి సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెంచ్ కెనడియన్ భాష ప్రావీణ్యం అనేది వెర్బల్ అంటే లిఖిత, అంటే రాతపూర్వకంగానే సో మాట్లాడే విధంగానే మీకు ఖచ్చితంగా రావాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇష్టపడే నైపుణ్యాలు అనమాట. ఇష్టపడే నైపుణ్యాలు చూసుకుంటే ఇక్కడ సమర్థవంతమైన ఫ్రెంచ్ కెనడియన్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి, వెర్బల్ అండ్ లిఖిత రాతపూర్వకంగా. అలాగే అద్భుతమైన వేగం, టైపింగ్ వేగం కనీసం 30 words per minute అనేది ఉండాలన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అందుకే మీకు thumbnailలో కూడా మీకు కానీ టైపింగ్ వస్తేనే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా టైప్ చేసి ఉండాలన్నమాట. సో అద్భుతమైన ఇంట్రాపర్సనల్ స్కిల్స్, టీమ్ ప్లేయర్ ఈ స్కిల్స్ కూడా మీకు ఉండాలన్నమాట ఖచ్చితంగా. సో నైట్ షిఫ్ట్లో పనిచేయడానికి ఇష్టపడుతున్నారా లేదా అనేది కూడా చెప్పాలి. అలాగే ఆఫీస్ నుండి మాత్రమే 100% వర్క్ అనేది ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి, ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అనమాట ఇవి. ఓకేనా. అలాగే మీకైతే పుస్తకాలు చూసుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు. పుస్తకాలు మరియు ప్రయోజనాలు చూసుకుంటే 2-way క్యాబ్ సౌకర్యం అనేది ఉంటుంది, అంటే రెండు పక్కల క్యాబ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో ఆకర్షణీయమైన పుస్తకాలు ఉంటాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుండి మగం మార్చే అభ్యర్థులకు 2 వారాలు వసతి అనేది కల్పించడం జరుగుతుంది, అంటే వాళ్ళే ఫ్రీగా వసతి కూడా కల్పించడం జరుగుతుంది. ఓకేనా. సో మీకైతే ఇక్కడ పాత్ర వచ్చేసరికి ద్విభాష బహుభాష మద్దతు నాన్ వాయిస్ జాబ్ అనమాట ఇది. అలాగే ఐటీ సేవలు అంటే పరిశ్రమ రకం వచ్చేసరికి ఐటీ సేవలు కన్సల్టింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విభాగం కస్టమర్ విజయం సేవ మరియు కార్యకలాపాలు. అలాగే ఉపాధి రకం వచ్చేసరికి పూర్తి సమయం శాశ్వత. అలాగే పాత్ర వర్గం వచ్చేసరికి నాన్ వాయిస్ అనమాట. నెక్స్ట్ ఏదైనా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి ఏదైనా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లై ఆన్లైన్ లింక్ అని ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా. ఈ దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేయండి. ఈ పేజీ మీకు ఓపెన్ అవుతుంది. నేను ఇచ్చే లింక్ మీరు ఓపెన్ చేస్తే సో ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో మీరు చూడొచ్చు, ఇక్కడ
ఇక్కడ నా పేరు ఈ మీ ప్రొఫైలు naukri.comలో మీరు క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అవునని చెప్తున్నాను. సో ఇక్కడ మీరు ప్రస్తుతం సంస్థ పేరేంటి అనేసి అడుగుతుంది. సో నాట్ అప్లికేబుల్ పెట్టేసి మీరైతే సేవ్ చేసి వెంటనే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఇది ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు మీరు. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ అప్లైడ్ ఫర్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా అప్లై చేసుకోవడానికి మీరు ఈజీగా ఉంటుంది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా అనిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.